మాయా కూజ. ఒక పేదవాడు రోజు అడవికి పోయి కలప కొట్టి తెచ్చి అది పట్నంలో అమ్ముకొని పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతను ఎంత శ్రమపడినా రోజుకు 3 అనాల కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఆ 3 అనాల డబ్బులతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు వానికి విరక్తి తోచింది. చివరికి ఒకనాడు ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించి అతను ఒక నాటుదారి పట్టాడు. పోగా పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది. కానీ చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు? మరి కొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనపడింది. ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కావత్తు చేస్తూ బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అడుగులు వేస్తున్నారు. కట్టెలవాడు వాళ్ళ కావత్తు అబ్బురంగా చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి సిపాయిల కావత్తు పూర్తయింది. వాళ్ళు భోజనాలకు కూర్చున్నారు. కానీ ఒక్కళ్ళు కట్టెల వాని రమ్మనలేదు, పొమ్మనలేదు. వాని కడుపులో ఎలకలు గెంతులేస్తూ ఉండటం చేత తనంతట తానే పోయి ఒక విస్తర ముందు కూర్చున్నాడు. అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు. కానీ తీరా లేచి పోబోయే వరకు వాళ్ళు, అబ్బాయి, అలా పోవటానికి వీల్లేదు. మా తిండి తిన్నందుకు సరిపడేటట్టు పని చేసి మరీ పోవాలి అన్నారు. అందుచేత వాళ్ళతో పాటు బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటూ కావత్తు ప్రారంభించాడు. రాత్రిపూట వాళ్ళ మకాంలోనే పడుకొని తెల్లవారగానే మళ్ళీ పోయొస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు పోనివ్వలేదు. అబ్బాయి, మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసం 5 ఏళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కప్పుడు 25 ఏళ్ల వరకు కూడా ఉండిపోవాల్సి వస్తుంది. ఇది మా నియమం అని చెప్పారు. వాళ్ళ తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా 5 ఏళ్ల పాటు ఉండిపోయి వాళ్ళని సేవించుకున్నాడు. గడువు తీరటంతోనే అతను సేనాధిపతి వద్దకు వెళ్ళి సెలవు ఇప్పించమనే వరకు సేనాధిపతి అతని సేవకు మెచ్చుకొని ఒక పటాక, ఒక పిల్లను గ్రోవి, ఓ చొక్కా, ఒక లోహపు కూజ, ఈ 4 బహుమతి చేశాడు. వాటితో మళ్ళీ తన పూరి గుడిసి చేరుకొని మునపటి మల్లనే కట్టెల వృత్తి సాగించిన ఆరంభించాడు. ఒక రోజున తను సంపాదించుకు వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాగా వాటిలో పటాకా తీసి నడుముకు పెట్టుకొని మామూలుగా అడవికి వెళ్ళాడు. ఈ రోజును కూడా ఎప్పటికి వలె 3 అనాలు మాత్రమే రాబడొచ్చింది. ఇందుకు విచారిస్తూ ఆ 3 అనాలు పటాకా సంచిలో పడివేసుకొని అతను ఇల్లు చేరుకున్నాడు. తరువాత బజారుకి పోయి తన పటాకా సంచిలో ఉన్న 3 అనాల్లో ఒక్క అన దుకాణదారికి ఇద్దామని తీయబోయాడు. తీరా చూచేసరికి 3 అనాలకు బదులు 3 వరహాలున్నాయి. ఈ మార్పుకు అతను నిర్ఘాంతపోయి మాట్లాడక చల్లగా ఇంటికి మరలిపోయాడు. మర్నాడు యథాప్రకారం కలప ఏపుకు మామూలు 3 అనాలే వచ్చింది. పటాకా సంచిలో వాణ్ణి పడివేసి తిరిగి తీసే వరకు మళ్ళీ 3 వరహాలున్నాయి. ఈ కీలకమంతా తను ధరించిన పటాకాలోనే ఉందని అతను గ్రహించాడు. ఏ రోజుకు ఆ రోజు అతను పటాకాలో పడివేసి 3 అనాల కాసులు 3 వరహాలుగా మారిపోతూనే ఉన్నాయి. ఇక శ్రీమంతుడు కావటానికి లోటే ఉంది. అతను కొద్ది కాలంలోనే కోటీశ్వరుడైనాడు. కొన్నాళ్లకు కట్టెలవాడు కాలం చేయగా అతని కుమారుడు ఈ వృత్తి సాగించుతూ వచ్చాడు. కుర్రవానికి కూడా మోపుకు 3 అనాలు మాత్రమే వచ్చేది. వాడు విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా అమ్మా, ఎన్నాళ్ళు శ్రమపడినా మోపుకి 3 అనాలు మించి ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ రావటం లేదు. నాయన మాత్రం నేను కొట్టినన్ని కట్టలే కదా కొట్టేవాడు. కానీ రాత్రి అయ్యేసరికల్లా ఆయన వరహాలు కురిపించేసేవాడు. ఈ కీలకమేదో నాకు చెప్తే కానీ వీల్లేదు అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. ఆమె రహస్యం వెల్లడి చేయకుండా తప్పించుకుపోబోయింది. కానీ అతను లొంగక, చెబుతావా చెప్పవా, లేకుంటే పీక తెగవేస్తాను అని బెదిరించాడు. ఈ బెదిరింపుకు భయపడి ఆమె తక్షణమే కొడుకును ధనాగారంలో తీసుకుపోయి, నాయనా, ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తంతా ఇదే. బాగుపడతావో చెడిపోతావో ఆ పైన నీ అదృష్టం అని చెప్పింది. అదంతా ఒక్కసారిగా చూచే వరకు కుర్రవాని కళ్ళు జిగేలుమని మనసు అనేక విధాల పరుగులెత్తింది. రాజు కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకొని తన ఉద్దేశం ఆ దేశపు రాజుకు తెలియజేశాడు. ఈ రాయబారం విని రాజు నవ్వు పట్టలేకపోయాడు. సరే, రాజకుమారుని ఇస్తాము. ఒక 100 బస్తాల నిండా వరహాలు జాగ్రత్త పెట్టు అని వేలాకోలంగా జవాబు పంపించాడు. రాజు పంపిన వార్తకు కుర్రవాడు, ఓస్, ఇంతేనా మహారాజు కోరిక? ఇంకా ఏమో అనుకున్నాను అని తలచి గదిలోని ధనమంతా బస్తాల్లోకి ఎక్కించాడు. ఆ ధనమంతా పూర్తిగా 99 బస్తాలు నిండినాయి. 100వ బస్తా పూర్తి కాలేదు. అప్పుడు కుర్రవాడు తల్లితో,
99 బస్తాల ధనం సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా? ఇంకా ధనం ఉండి ఉండాలి. ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు. తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయే వరకు ఆమె కుర్రవానికి భర్త సంపాదించిన పటాకా ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది. ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం పోగు చేసి 100వ బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు. 100 బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాడిని రమ్మని కబురు చేశాడు. ఓయ్ అబ్బాయి, నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము. షరతు నెరవేర్చావు గనుక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఏమీ అభ్యంతరం లేదు. కానైతే ఇంత త్వరలో మేము కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి. మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాము అని రాజు అతన్ని లాలన చేశాడు. రాజు పలికిన పలుకులన్నీ యథార్థమే అనుకోని కుర్రవాడు పటాకాను గురించి కీలకం వెల్లడించేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు, ఓరి దౌర్భాగ్యుడా, ఇదంతా నీ ప్రజ్ఞేమో అనుకున్నాను. ఇంత చేసి ఈ పటాకా సాయంతోనే ఇంత గమ్మత్తు చేశావా? ఇటువంటి పటాకా ప్రభువుల దగ్గర ఉండాలి కాని నీ వద్ద ఉండవచ్చునా అంటూ గర్జించాడు. అంతలో భటులు వచ్చి అతని చితకబాది పటాకా ఊడదీసి లాక్కున్నారు. ఇక ఇప్పుడు చేసేదేముంది? దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడ్చాడు. కుర్రవాని గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువుల్లో పిల్లను గ్రోవి పట్టుకువచ్చి, నాయనా, ఈ పగిలిపోయిన పిల్లను గ్రోవి మాత్రం మనకు మిగిలి ఉన్న ఆస్తి. ఇది తీసుకుపో. బాగుపడినా చెడిపోయినా నీ అదృష్టం అని చెప్పింది. దీని మహిమేమిటో చూద్దామని అతని నోట్లో పెట్టుకొని ఒక్కసారి ఊదే వరకు ఒక సిపాయి వచ్చి ఎదుట నిలబడ్డాడు. మళ్ళీ ఊదేటప్పుడల్లా ఒక్కొక్క సిపాయి ప్రత్యక్షమవుతూ ఉండేసరికి ఈ మహిమ చూసి అతను సంతోషించాడు. ఇలా ఆ కుర్రవాడు అనేక మంది సిపాయిల్ని సృష్టించే వరకు రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది. ఈ వార్త రాజుకు తెలిసి కట్టెలవాని కొడుక్కు కబురు పెట్టాడు. అబ్బాయి, నువ్వింత గొప్పవాడవని మాకు తెలియకపోయింది. ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా పెళ్లి చేస్తాము. అయితే నీకు ఈ సేన ఎలా సమకూడిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగిడేసరికి కుర్రవాడు ఉబ్బిపోయి పిల్లను గ్రోవ్ గురించి రహస్యం వెల్లడి చేసేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు మునపటి వల్లనే కుర్రవాణ్ణి గద్దించి వానిని మెత్తగా తన్నించి పిల్లను గ్రోవి లాక్కున్నాడు. మళ్ళీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి వలపోసుకోగా ఆమె జాలి దాల్చి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువుల్లో 3వదైన చింకి చొక్కా ఇచ్చి, ఇదే ఉన్నది నాయన, నీ అదృష్టం ఎలా ఉంటుందో చూచుకో అన్నది. ఈ చింకి చొక్కా చిత్రమేమిటో చూద్దామని కుర్రవాడు తొడుక్కునే సరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారం రాజుగారి కోటలో ఉన్నాడు. కోటలోకి వెళ్ళి చొక్కా తీసివేసే సరికల్లా ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ చొక్కా వేసుకున్నాడు. తక్షణమే కోటలో ప్రత్యక్షమయ్యాడు. ఈ కీలకం తెలిసిన తర్వాత ఆలస్యం చేయకూడదని తలచి చరచరా రాజకుమారి అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించబోయాడు. ఇలా రోజు అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండే వరకు రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో వెల్లడించింది. అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాను కాజేయడానికి ఒక సేవకుని నియమించాడు. ఆ సేవకుడు కన్నము గల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి అందులో తాను దూరి కూర్చున్నాడు. ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కాను విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాను కాజేశాడు. ఇంతలో రాజకుమారి గోల్ చేసే వరకు కోటలోని పరివారం అతను చుట్టుముట్టి మునపటి కంటే ఎక్కువగా తన్ని వదిలిపెట్టారు. అతను చచ్చి చెడి తప్పించుకొని సిగ్గుతో తల్లి వద్దకు వచ్చి, బుద్ధి వచ్చింది, క్షమించు అంటూ ప్రాధేయపడ్డాడు. కుమారుని అవస్థ చూచి ఆమె కడుపు కరిగిపోయింది. తన భర్త సంపాదించిన బహుమతుల్లో చివరికి మిగిలిన కూజ కొడుకు చేతిలో పెట్టి, నాయన, మన ఆస్తిలో ఇదే కడవాటిది, నీ గీత ఎలా ఉంటుందో చూచుకో అన్నది. ఆ కూజా పట్టుకొని అతను రివ్వున పొలాల్లోకి పారిపోయాడు. పోయి తన కూజా పక్కన పెట్టుకొని ఒక పర్వతం దిగు కూర్చున్నాడు. వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది. ఆ తోట రకరకముల ఫలజాతులతో నిండి ఉన్నది. ఆ చెట్టు పళ్ళు చేతికి అందుతున్నాయి. తన దగ్గరగా ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగుపండు తుంచి తినబోయాడు. అది గొంతు దిగిందో లేదో అతని తల మీద 2 గొర్రె కొమ్ముల వంటివి మొలవనారంభించాయి. ఏమీ తోచక అతను చేయి చాపి మరొక చెట్టు నుంచి జామిపండు వంటిది తీసుకొని తినబోయాడు. అది నోటికి తగలటంతోనే అతనుకు ఒక గాడిద స్వరూపం వచ్చింది. గాడిద అరుపులు అరవటం ప్రారంభించాడు. గాడిద రూపంలో ఉన్న కట్టెలవాని కొడుకు ఆ దగ్గరనే ఒక బంజరులో గడ్డి మేయబోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తిరిగి మామూలు మనిషి అయిపోయాడు. ఈ విధంగా మార్పులు కలిగిన తర్వాత అతను ఆ ఫలాలు, ఆ గడ్డి ఆనవాలు పెట్టుకొని రకానికి కొంచెం తీసుకొని జేబులో నింపుకున్నాడు. ఒక యోగి వేషంతో దైవ ప్రార్థనలు చేసుకుంటూ
అతను పోతూ ఉండగా 10 మంది కలిసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహిమ ఉన్నదేమో తెలుసుకొని మేలు పొందుదామనే ఆశతో గుమ్ముకూడారు. ఒక చెట్టు కింద యతి బస ఏర్పరచుకొని వాళ్ళకు ఉపదేశం చేయని ఆరంభించాడు. ఆ శిష్యులలో తనను హింసించిన రాజుభట్లు కూడా ఉన్నారు. వాళ్లకు తన పైన నమ్మకం కుదిరినట్టు కనిపెట్టి ఒక్కొక్కలకు ఒక్కొక్క రేగిపండు ఇచ్చి తినమన్నాడు. వాళ్ళు ఆ పండ్లు తినగానే తలలపైన గొర్రె కొమ్ములు మొలవనారంభించాయి. ఆ శిష్యులు 10 మంది యతీశ్వరుని కాళ్ళపై పడి, మహాత్మా, ఏ పాపం ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి? దయుంచి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బతిమిలాడారు. అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాక్కొన్న పటాక పిల్లను గ్రోవి చింకి చొక్క నాకు పట్టుకొచ్చి ఇయ్యండి. రాజు వాగ్దాన ప్రకారం రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చేయించండి అన్నాడు. అప్పుడు వారు, ఓహో, ఈ యతీశ్వరుడు ఫలానా కదా అని చెప్పి గుర్తించారు. గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి రాజుతో దెబ్బలాడి కట్టెలవాణ్ణి కొడుకు వద్ద అన్యాయంగా లాక్కున్న 3 వస్తువులు తిరిగి పట్టుకువచ్చి అతనికి ఇచ్చేశారు. ఇప్పుడు అతను వాళ్ళ చేత గడ్డి తినిపించి కొమ్ములు పోగొట్టే వరకు వాళ్ళు బతుకు జీవుడా అనుకుని ఎంతో సంతోషించారు. అతను మహత్తు తెలుసుకున్న ఆ పరిచారకులు రాజుని గద్దెమించి తొలగించారు. కట్టెలవాణ్ణి కొడుకునకే పట్టం చేశారు. రాజకుమారుని అతను పెళ్లి చేశారు. అంతగా తనని పరాభవించిన రాజుకు మాయా జాంపండు ఇచ్చి తినమనేసరికి పాపం రాజు గాడిదగా మారిపోయి బ్రతికి ఉన్నంత కాలం బెబ్బే అని అరుస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.